మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో భక్తులు కలకలం రేగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా మహానంది ఎంపీ ఫామ్ రోడ్డుపై కనిపించింది చిరుత. వారం క్రితం గాజులపల్లెకు వెళ్లే దారిలో చిరుత కనిపించింది. చిరుత సంచారాన్ని వాహనదారులు రికార్డు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మహానంది ఆలయం వెనుక ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం వెనుక వైపు వెళ్లొద్దంటూ ఆలయ అధికారులు ప్రకటించారు. చిరుత సంచారంతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. మహానంది మండలం ఎంపీ ఫారం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మహానందికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో చిరుతపులి కనిపించింది. ఎంపీ ఫారం గ్రామ సమీపంలో పులిని చిత్రీకరించి కొంతమంది వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు. వీడియోలో చిరుతపులి రోడ్డు దాటుతూ ఓ పొలంలోకి వెళ్తుంది. వెంటనే చిరుతపులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇక మహానంది ఆలయ దర్శనం వేళల్లో అధికారులు మార్పు చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు విరామం ప్రకటించారు. కాగా వరుస దాడులతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు పెద్ద పులులు వస్తున్నాయి. వాటి జాడ గుర్తించేందుకు అధికారులు డ్రోన్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించాయి. అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులులు, చిరుతలు దాడి చేస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాలో వరుసగా పులి దాడులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటు మహానంది ప్రాంతంలో కూడా ఈ పులుల సంచారంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. మొత్తం మీద మహానంది ప్రాంతంలో పులుల సంచారానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓవైపు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి పులుల సంచారం, మరోవైపు కర్నూలు మహానందిలో చిరుత సంచారం. తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువ కావడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో, జనాలు సంచరించే ప్రాంతంలో ఈ పులులు రావడం, పులులు స్థానికంగా సంచరిస్తుండడంతో కలకలం రేగుతుంది. ముఖ్యంగా కర్నూలు, శ్రీశైలం, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి. శ్రీశైల దేవస్థానానికి సమీపంలో కూడా గతంలో చిరుతపుల్ల సంచారం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ మహానంది ప్రాంతంలో చిరుతల సంచారాన్ని భక్తులు వీడియోలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్పై. మహానంది ఆలయ గోడ పరిసర ప్రాంతాల్లో ఆ చిరుతల సంచారం, ఎంపీ ఫారం గ్రామ సమీపంలో చిరుతలు సంచరించినట్టుగా కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు అవి చిరుతపులి సంచారానికి సంబంధించి నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో ఉండడం, దీంతో చిరుతలు జనావాస ప్రాంతాలకు వస్తుండడంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. మా కరెస్పాండెంట్ హుసేన్ జానియారు. హుసేన్, చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా మహానందిలో భక్తులు భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. సో అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? చిరుతల సంచారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రామ్దాస్, తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులతో పాటు పెద్ద పులులు దడ పుట్టిస్తున్నాయి. నల్లమల్ల అటవీ సమీప ప్రాంతాలు, అదేవిధంగా మహారాష్ట్ర సమీప ఏవైతే అటవీ ప్రాంతం ఉందో ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో, మరోవైపు శ్రీకాకుళము, కాకినాడ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చిరుతల సంచారం, పెద్ద పులుల సంచారం ఉండడంతో పెద్ద భయాందోళనకు గురవుతున్నారు జనావాసాలు ఉన్నటువంటి ప్రజలంతా కూడా. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం ఎంపీ ఫారం సమీపంలో నిన్న రాత్రి వేళ చిరుత రోడ్డు దాటుతూ అడవిలోకి వెళ్ళినటువంటి దృశ్యాలను స్థానికంగా వెళ్లేటువంటి ప్రయాణికులు వీడియోలో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిరుతల సంచారం పెద్ద ఎత్తున పెరిగింది. మరోవైపు పెద్ద పులుల సంతతి కూడా పెరుగుతుండడంతో నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళన చెందేటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. గత వారం 10 రోజుల క్రితమే గాజులపల్లెకి వెళ్లేటువంటి దారిలో చిరుత రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో వీడియోలు తీసినటువంటి సందర్భం కూడా ఉంది. దీంతో ఆలయానికి వచ్చే మహానంది క్షేత్రానికి పెద్ద ఎత్తున వీకెండ్స్ లో వచ్చాయంటే మాత్రం భక్తులు వస్తూ ఉంటారు. మరి వరుసగా సెకండ్ సాటర్డే కావడం, ఆదివారం కలిసి రావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ
మహానంది క్షేత్రాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి క్రమంలో నిన్న రాత్రి చిరుతపులుల సంచారం కనిపిస్తుండడం, ఆ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదలడంతో పెద్ద భయాందోళనకు గురవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా. మరోవైపు ఆలయ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆలయానికి వెనుక భాగం సమీపంగా సుమారు 100 మీటర్ల దూరంలోనే అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతానికి ఆలయ క్షేత్రానికి ఎవరైతే బ్యాక్ సైడ్ ఒంటరిగా వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే గుంపులుగా వెళ్ళండి, చేతిలో కర్రలా లేదంటే బ్యాటరీ లాంటివి ఏదైనా తీసుకుని వెళ్ళాలి. పుల్లల సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా భక్తులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఒక 2-3 నెలల నుంచి వరుసగా మనం చూస్తున్నాము. గతంలో కూడా గోశాల సమీపంలో చిరుత సుమారు గంట సేపు అక్కడే గోశాల బయట కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలను కూడా చూసాం. అంటే శ్రీశైల సమీపంలో ఏవైతే నల్లమల అటవీ సమీప గ్రామాలు ఉన్నాయో, మహానందితో పాటు అటు శ్రీశైలం, సున్నిపేట ప్రాంతాల్లో చిరుతలు, పెద్ద పులుల సంచారం పెద్ద ఎత్తున పెరగడం, జనావాసాల్లోకి చిరుతలు రావడం, దాడులు చేసినటువంటి ఘటన కూడా మనం గతంలో చూసాం. ఇదే పచ్చర్ల పెచ్చెరువు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఒక మాజీ సర్పంచ్ మహిళ మీద కూడా దాడి చేసి తల తినేసినటువంటి ఘటన కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో పాటు సున్నిపేటలో, శ్రీశైలంలో ఉన్నటువంటి ఏఈఓ ఇంటి సమీపంలో ఇంట్లోకి వెళ్లి అక్కడ బయట కట్టేసినటువంటి పెంపుడు కుక్కలను ఏవైతే ఉందో పెంపుడు కుక్కలను చంపేసి నోట కరుచుకుని తీసుకుపోయినటువంటి ఘటన ఉంది. మరోవైపు సున్నిపేటలో కూడా ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో కూడా ఈ కుక్కలు ఉన్నటువంటి నేపథ్యంలో దాడి చేసి చంపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో భయాందోళన చెందుతున్నారు గ్రామాలన్నీ ప్రజలు. ఏ క్షణాన దాడి చేస్తున్న చిరుతలు లేదంటే పెద్ద పులులు దాడులు చేస్తున్నటువంటి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒకవైపు ఆనందించాల్సిన అంశం ఏంటంటే పెద్ద పులులు, మరోవైపు చిరుతల సంచారం, వన్యప్రాణులు, క్రూర మృగాలు, అటవీకి సంబంధించిన అటవీ జంతువుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో అటవీ శాఖ వాటి సంరక్షణ చేసేటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంది. మరోవైపు నల్లమల అటవీ సమీప గ్రామాల ప్రజలకి అటవీ శాఖ అప్రమత్తం చేస్తుంది. ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దండి, చీకటి పడితే అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దని హెచ్చరించేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అడవిలోకి వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్ళొద్దని హెచ్చరించేటువంటి పరిస్థితులు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది, పెద్ద పులుల సంచారం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటు మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఆదిలాబాద్ సమీప బార్డర్ లో వచ్చే పెద్ద పులుల సంచారం అక్కడను, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా నిన్నటి రోజున చిరుతలు హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా చిరుతల సంచారం, పెద్ద పులుల సంచారం జరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరో కొన్ని ప్రాంతాల్లో అడవిలోకి వెళ్ళినటువంటి జంతువుల మీద, అడవిలోకి వెళ్ళినటువంటి ఆవుల మీద, గేదెల మీద దాడులు చేసి చంపినటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ మరోవైపు చెప్తుంది. అదే సందర్భంలోనే ఈ అటవీ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఎందుకంటే అడవిని నమ్ముకొని జీవనం సాగించేటువంటి వారు ఉన్నారు. అడవి సమీప గ్రామాల్లో స్థిరపడినటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా అడవిని వదిలి జనావాసాల్లోకి, జనసంచారం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోకి వలసలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ గ్రామాల కొరకైనా ఈ వన్యప్రాణులు, క్రూరమృగాల నుంచి దాడులు జరగకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలంటే గ్రామం చుట్టూ కనీసం ఇనుప కంచెను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని పబ్లిక్ నుంచి కూడా డిమాండ్ వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. తాజాగా మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది భక్తులు చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రస్తుతం అప్లోడ్ చేయడంతో వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. తరచుగా ఇటీవలి కాలంలో నల్లమల అటవీ ప్రాంతం నుంచి చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్న మధ్య శ్రీశైల క్షేత్రం దగ్గర చిరుతల సంచారం, తాజాగా మహానంది క్షేత్రం దగ్గర చిరుతల సంచారంతో ఒక్కసారిగా భక్తులైతే భయాందోళనకు గురవుతున్నారు. బస్సులో వెళ్తున్నటువంటి ప్రయాణికులు చిరుతల సంచారాన్ని సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అటవీశాఖ అధికారులు
చిరుతలు జనావాసంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.